అయితే ఈ పిల్లలు ఇలా ఎక్కువగా మాట్లాడడం మంచిదేనంటారా? కమ్యూనికేషన్ గురించి పిల్లలకి మనం చిన్నప్పుడు చెప్పాల్సింది వెన్ టు టాక్, ఎప్పుడు మాట్లాడాలి, వేర్ టు టాక్, ఎక్కడ మాట్లాడాలి, హౌ టు టాక్, ఎలా మాట్లాడాలి, ఈ మూడు కరెక్ట్గా చెప్పాలన్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వీడి మధ్యలో కల్పించుకొని అమ్మమ్మ ఇదేం అలా అనకూడదు. అది దాన్ని సంస్కారం అంటారు. ఆ సంస్కారం చిన్నప్పుడు నేర్పాలి. టాక్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది, TALK, టాక్. టీ అంటే టార్గెట్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? బాగా చదువుకున్నోడితో మాట్లాడుతున్నావా? ఇది LIC ఏజెంట్స్ కాళ్ళే చెప్తూ ఉంటాం. బాగా చదువు లేనోడికి నువ్వు అసలు LIC అంటే ఏంటి మొత్తం అంతా చెప్పుకుంటూ రావాలి. అవును. ఒక బిజినెస్ మ్యాన్కి భయపడు అంత చెప్పక్కర్లేదు, అతనికి ఆల్రెడీ తెలుసు. సో ఎవరితో మాట్లాడాలి, టార్గెట్ ఏంటి? ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో ఐ లవ్ యూ, దిస్ వితౌట్ యూ ఐ విల్ డై, దిస్ వై దస్ వై చెప్పాడు. నాకు ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు అని. కాబట్టి దీన్ని టార్గెట్ అంటారు, ఎవరితో మాట్లాడుతున్నావు. నెక్స్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అచీవ్మెంట్. నేను 2 మాటల మీద మాట్లాడానంటే మీకన్నా లాభం ఉండాలి, నాకన్నా లాభం ఉండాలి. అచీవ్మెంట్ లేకుండా మాట్లాడటం వేస్ట్ అండి. ఓకే, సో నేను అచీవ్ చేస్తున్నా అయితే. నేను కూడా. ఎల్ అంటే లాజిక్. మీకు చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. లేదు సార్, అతడు బాగుందా పోకిరి బాగుందా? అతడే బాగుంది. ఎందుకు పోకిరి? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. పాటలు అవన్నీ ఎంత బాగుంటాయండి. అయ్యో, మీకు 100 days ఆడింది ఆ పిక్చర్. అతడు ఎక్కువ ఆడలేదండి. కానీ ఎందుకు నచ్చింది మీకు? అంత బాగుంటుంది సార్. బాగుంటుంది ఏంటి, పోకిరియే బాగుంది. ఇలియానేగా హీరోయిన్. ఉప్మా తీసుకొచ్చి కదా. ఇలా ఎంతసేపు మాట్లాడుకున్నా మీకు కానీ నాకు కానీ ఏమైనా లాభం ఉందండి? ఇదే లాజిక్ అంటే. అవసరం లేని మాటలు ఎక్కువసేపు చర్చించుకోకు. అతడు బాగుందా పోకిరి బాగుందా అనేది పూరి జగన్నాథును త్రివిక్రమ్ శ్రీనివాస ఎవరో డైరెక్టర్, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవాలి, మనకి ఎందుకండి. ఇది ఎల్ అంటారు. T స్టాండ్స్ ఫర్ టార్గెట్, A స్టాండ్స్ ఫర్ అచీవ్మెంట్, L స్టాండ్స్ ఫర్ లాజిక్, K స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. మనం చూడండి ఎంత కొట్టుకున్నాము సీరియస్గా. అలా కాకుండా నవ్వుతూ మాట్లాడాలంటే K ఉండాలండి. దీన్ని టాక్ ప్రిన్సిపల్ అంటారు. ఇలాంటివన్నీ పిల్లలు. ఆర్గ్యుమెంట్ ఉండకూడదండి, ఎప్పుడు డిస్కషన్స్ ఉండాలండి. ఇద్దరు మనుషుల మధ్య వాదనలు ఉండకూడదు, చర్చలు ఉండాలి. మీరు ఎందుకు బాగుందో చెప్పాలి, అతడు నేను ఎందుకు బాగుందో చెప్పాలి. కానీ ఇది ముఖ్యంగా అనవసరమైన సబ్జెక్ట్ మనకి. ఇప్పుడు ఐన్స్టీన్ ప్రిన్సిపల్స్లో అన్ని కొన్ని తప్పు ఉన్నాయని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. ఇలాంటివి మాట్లాడుకుంటే వాడికి కుర్రోడికి జ్ఞానం ఉంటుంది, పేరెంట్ కూడా కొంచెం తను చదివించి చెప్తూ ఉంటాడు. అది అంటే ఇప్పుడు అవే మాట్లాడమని కాదు, అప్పుడప్పుడు బేవర్ సంభాషణ కన్నా ఎల్ స్టాండ్స్ ఫర్ లాజిక్. అలా ప్లేస్ K, నవ్వుతూ మాట్లాడటం, కరుణగా మాట్లాడటం. చాలామంది చూడండి ఆటోడికి డబ్బులు ఇస్తే చాలా సీరియస్గా ఇస్తారు డబ్బులు. అందుకని కొంచెం నవ్వుతూ నీ పేరేంట్రా అని అడిగితే తప్పలేదు కదా. డబ్బులు ఇచ్చేటప్పుడు పెళ్ళయిందా అట్లా చిన్న చిన్న అడుగుతూ ఉంటే దే ఫీల్ దట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ కైండ్ ఎనఫ్. అది అవి నేర్పాలి పిల్లలకి. అవును, అంటే మనం మాత్రమే జీవించడం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కలుపుకోలుగా మాట్లాడేటువంటి చేస్తే ఎవరిలో ఉంటారు ఎప్పుడు.